భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బడంతున్ ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదరుందండకం బొక్కటింజేయను హించి నీ మూర్తి నింకాంచి నీ సుందరం పెంచి నీ వెల్కమ్ టు ఐటీఎం. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం నేనైతే కుషాయిగూడలో ఉన్నాను. కుషాయిగూడలో ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తున్నారు కదా. సో ఈ విగ్రహం చాలా స్పెషల్ అన్నమాట. ఎంత స్పెషల్ అంటే ఇప్పుడు కనిపిస్తున్న విగ్రహం ఇక్కడున్న ఈ ఊరి జనం 18 సంవత్సరాల కళ అన్నమాట. సో 18 సంవత్సరాల నుంచి ఎంతో స్ట్రగుల్ అయ్యి ఇక్కడ విగ్రహాలు తొలగించి బ్యానర్లు తొలగించి అంత స్ట్రగుల్ అవ్వుకుంటూ ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్ళ 18 సంవత్సరాల కళకి నిదర్శనం ఈ విగ్రహం. ఇందులో ఉన్న ఈ ఆంజనేయ స్వామిలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. వీళ్ళు స్టార్టింగ్ ఏదో నార్మల్ గా చేద్దాం అనుకున్నారు, బట్ తర్వాత ఇంకా ఉన్న కొద్దీ మరి ఆ దేవుడి దయ వలన ఏంటి తెలియదు కానీ, దేవుడి అనుగ్రహం వలన తెలియదు కానీ ప్రతిదీ స్పెషల్. ఈ విగ్రహంలో ఏది చూసుకున్నా చాలా స్పెషల్ గా హైదరాబాద్ లోనే కాదు, అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఇంతవరకు ఇంత స్పెషల్ అయిన ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడా లేదు అనే విధంగా వీళ్ళు చేయడం జరిగింది. కింద నుంచి చూస్తే దాదాపు 54 అడుగులు ఉంటుంది. ఓన్లీ విగ్రహం అయితే 36 అడుగుల విగ్రహాన్ని అయితే వీళ్ళు చేయడం జరిగింది. సో ఒకసారి మీరు పైన చూడొచ్చు, ఆంజనేయ స్వామి నుదుటి మీద అది పెట్టినారు కదా మనీ, అది దాదాపు 9.6 ఇంచెస్ అని చెప్తున్నారు. అది ఇక్కడ నుంచి కాదు, జార్ఖండ్ నుంచి స్పెషల్ గా మనీని తెప్పించారు అని చెప్పేసి చెప్తున్నారు. చూడండి ఎంత అట్రాక్టివ్ గా ఉందో కిరీటానికి. ఇంకొంచెం కిరీటం నుంచి ముందుకు వస్తే ఆంజనేయ స్వామి హృదయం మీద రాముడికి అయితే పెట్టడం జరిగింది, బాలరాముడి విగ్రహం, బాలరాముడిది. సో అండ్ దట్టు అది కాకుండా ఆ దండ కూడా చాలా స్పెషల్ అన్నమాట. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు దండ కూడా చాలా స్పెషల్ అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి, ఈ విగ్రహం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, కానుకలు చూడొచ్చు. ఈ గుడి మీద ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టినారు. ఇక్కడ జనరల్ గా హుండీ ఎలా పెడతాం మనం, హుండీ ఇక్కడ స్పెషల్ గా పెడతాం కదా, ఇలా కాకుండా ఇక్కడ ఈ మణికంఠుడికి ఇక్కడ పెడితే ఇందులో ఇక్కడ నాగదేవతను పెట్టేసి అందులో కాయిన్స్ వేస్తే డైరెక్ట్ గా కిందకి వెళ్ళి అక్కడ హుండీలో పడే విధంగా అయితే ఇక్కడ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రతిదీ కొంచెం స్పెషల్ గా తీసుకున్నారు. ఇంకొంచెం బ్యాక్ సైడ్ వెళ్తే ఒకసారి మీరు చూడొచ్చు, విగ్రహం బ్యాక్ సైడ్ కూడా చాలా మంచిగా చేసినారు. ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూడొచ్చు ఆంజనేయ స్వామి తన హృదయాన్ని చీల్చుకుంటూ ఉండే ఇక్కడ బొమ్మ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ లోపల నుంచి చూస్తే శ్రీరాముడు సీత కనిపించే విధంగా అక్కడ క్లియర్ గా చేయడం జరిగింది. మీకు కొంచెం డార్క్ ఉండడం వల్ల అది కనిపించట్లేదు, ఇట్లా కనపడే విధంగా అయితే చేసినారు. ఇలా ప్రతిదీ విగ్రహంలో స్పెషల్ గా తీసుకున్నారు. విగ్రహం చూడొచ్చు చాలా ఎంత అందంగా ఉంది. ఇంకా మెయిన్ స్పెషల్ ఏంటంటే, ఈ విగ్రహంలో మెయిన్ స్పెషల్ ఏంటంటే ఒకసారి మీకు క్లియర్ గా చెప్తాను చూడండి. అందరూ అసలు కుషాయిగూడ విగ్రహం గురించి చెప్పుకుంటున్నారు అంటే ఒకటే రీజన్, మన అందరూ అంటుంటారు కదా, దేవుడు మనల్ని చూస్తుంటాడు, మనం ఏం చేసినా గమనిస్తుంటాడు అని చెప్పేసి. సో ఆయనకు తెలిసిపోతుందని. అదే విధంగా ఆ కళ్ళు అండి, ఆ కళ్ళు మనం ఎటు వెళ్తే అట్టే చూస్తాయి ఆంజనేయ స్వామి విగ్రహం. మీకు కొంచెం ఇది దగ్గరగా ఉన్నాం కాబట్టి మీకు క్లియర్ గా అర్థం అవ్వట్లేదు. అది చూడండి ఒకసారి. ఇప్పుడు మనం కింద ఉన్నాం కదా, ఆంజనేయ స్వామి మనకి కింద చూసినట్టు అనిపిస్తుంది. అదే రోడ్డు సైడ్కి వెళ్ళాం అనుకోండి, సైడ్ కి చూసినట్టు అనిపిస్తుంది. నేను ఒకసారి మీకు కిందకెళ్ళి కూడా క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీకు కిందకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు నేను కింద ఉన్నాను కదా, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అక్కడ కూడా ఆంజనేయ స్వామి మనకెళ్ళి చూసినట్టు అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను విగ్రహం కిందకి రావడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇప్పుడు కళ్ళు నా వైపే తిరిగి ఉన్నాయి చూడండి. అది క్రిస్టల్ కళ్ళు స్పెషల్ గా చేపించి తీసుకొని వచ్చారు. మన స్టేట్ లోనే మొట్టమొదటిసారి చేశారు. అక్కడ చూడండి ఆంజనేయ స్వామి మనకెళ్ళే చూస్తున్నట్టుంది. ఇందాక పైన ఉంటే కింద చూస్తున్నట్టు అనిపించింది కదా. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నాను, మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్టు అనిపిస్తుంది. ఒకసారి మీకు రైట్ సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను చూడండి. రైట్ సైడ్ కూడా మనకెళ్ళే చూసినట్టు అనిపిస్తుంది.
సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను రైట్ సైడ్ వచ్చాను, చాలా దూరం వచ్చాను. చూడండి, ఇప్పుడు నా వైపే చూస్తున్నట్టుంది చూడండి కళ్ళు. సో ఇంత స్పెషల్ గా అంటే అసలు ఏంటి వీళ్ళకి ఇలా చేయాలనిపించింది, ఎందుకు అంటే ఆ మనీకి అసలు ఆ కళ్ళు క్రిస్టల్ కళ్ళకు ఉన్న స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. పదండి. మనతో కుషాయిగూడ వైస్ ప్రెసిడెంట్ అనిల్ గారు ఉన్నారు. ఈ విగ్రహ స్టార్టింగ్ నుంచి ఎలా స్ట్రగుల్ అయ్యారు ఏంటి ఆయన మాటల్లోనే. హాయ్ సార్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్, జై హనుమాన్. చెప్పండి, ఎంత స్ట్రగుల్ అయ్యారంటే 18 ఏళ్ల కష్టం అని చెప్తున్నారు విగ్రహం. ఇది 18 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళ కష్టం. ఇది మా పూర్వీకుల నుంచి వస్తుంది. ఇక్కడ ఇది కడదామని ముందు ఏంటంటే ఓన్లీ ఇక్కడ వ్యాయామశాల ఉండే, వ్యాయామశాల నుంచి హనుమాన్ పోస్టర్ పెట్టాం కొన్ని రోజులు. దాని తర్వాత ఎన్నో పోట్ల తర్వాత ఇవాళ ఈ విగ్రహం చేయడం జరిగింది. ఇది 54 ఫీట్ల విగ్రహం. ఓకే, దీని కళ్ళు ప్రత్యేకం. మన తెలంగాణ మొత్తంలో గానీ నాకు తెలిసి దేశంలో మొత్తంలో ఇట్లా ఫస్ట్ క్రిస్టల్ ఐస్ యూజ్ చేయడం మేము ఫస్ట్. దాని తర్వాత కిరీటంలో ఒక క్యారటిన్ డైమండ్ అని యూజ్ చేశాం. అది 4.5 లక్షలు కిరీటంలో. కళ్ళు మీరు ఎక్కడ చూసినా మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంటుంది. కిరీటము ఓన్లీ ఆ డైమండ్ మేము పెట్టిన కెరటిన్ డైమండ్ అంటారు దాన్ని, రాజస్థాన్ లో చేపించడం జరిగింది. దాని కాస్ట్ 4.5 లక్షలు. కళ్ళు క్రిస్టలైజ్, అవి ఎక్కడ ఇప్పటి వరకు అమర్చడం జరగలేదు. ఈ ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ జరిగింది. అనుకున్నారా ఈ విధంగా ఇంత సక్సెస్ఫుల్? అసలు అది జై శ్రీరామ్ హనుమాన్ మాకు ఇచ్చిన ఆశీర్వాదం, మాకు ఇచ్చిన పుణ్యం అనుకుంటున్నాం. మాకు ఇచ్చిన పుణ్యం అనుకుంటున్నాము. అసలు ఇంత పెద్దగా మేము సక్సెస్ అవుతాను కూడా మేము కూడా కళలు కూడా అనుకోలేదు. జై హనుమాన్, ఆయన మాకు ఇచ్చిన అదృష్టం. చూసారు కదా, అంత స్పెషల్ హనుమాన్ విగ్రహానికి. వీళ్ళు ఒక చిన్న బ్యానర్ నుంచి ఇప్పుడు ఇంత పెద్ద 54 అడుగుల విగ్రహం వరకు వచ్చిందంటే ఇది ఆయన చూపించిన చొరవే. ఆయన ఉండబట్టే మాకు అండగా ఉండి చేశారని చెప్తున్నారు. కానీ లిటరలీ కుషాయిగూడ ప్రజల కళ ఇది నిజంగా కళ నెరవేరిందని. కళ నెరవేరింది, జన్మల కళ నెరవేరింది, జన్మల వరకు ఉంటదని. థ్యాంక్ యూ. డెఫినెట్లీ మీకు కూడా ఇంత ఘనంగా చేశారు కదా, దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారో కామెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ.